దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చాలు. కాబట్టి దేవుడి నాడు మనల్ని ధన్యులుగా చేస్తూ వచ్చాడు. ధన్యులుగా చేయబడ్డాం. అందుకు మనం సంతోషించాలి, అందుకు మనం ఆనందించాలి. కాబట్టి యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, యెహోవా తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనల్ని ఎందుకు దేవుడు మనకు దేవుడు అవుతూ వచ్చాడు, ఎందుకు ఈ లోకములో తనకు స్వాస్థ్యముగా తనకు స్వకీయ జనముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే తన రాజ్యంలో మనం ఉండాలా. ఈ భూలోకములో ఉన్నంతకాలము సాతాను శోధన, దెయ్యపు శోధన, అనారోగ్యాల శోధన, వ్యాధి బాధల శోధన, దరిద్రత శోధన, మనుషుల శోధన, సమస్త కీడులు దేవుడు మన నుండి తొలగించి, మన నుండి తీసివేసి, మన నుండి దూరపరిచి ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు ఇచ్చుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు మనం ధన్యులుగా చేయబడుతూ వచ్చాం. అందుకు మనం సంతోషించాలి. ఈ లోకములో ఎన్నో కీడులు మానవుల కొరకు కాసుకొని ఉన్నాయి. అయితే ఏ కీడు మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆత్మస్వరూపైన దేవుడుగా ఉండి కాపాడుతున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అంటాడు. కాబట్టి 2-3 నా నామమున ఎక్కడ ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఆత్మదేవుడుగా ఉండి మనకు రావాలని ఉన్న ప్రతి సాతాను శోధనని మన నుండి దూరపరుస్తూ ఈ లోకములో శాంతి సమాధానాలతో మనల్ని కాపాడుతున్నాడు.